ఏ భక్తునైతే మనం వింటున్నామో ఆ భక్తుని గురించి కొన్ని మాటలలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హనోకు దేవునితో సహవాసం చేశాడు కదా, అలాగే నోహాబు అబ్రహాము గారు నిరీక్షణ కలిగి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డారు కదా. వీరి ఇరుగురి లక్షణాలు ఆ భక్తుల్లో ఉంటాయంట. అంతేకాదు ఒక మోషే ఒక సాత్వికమైన మనసు కలిగిన వాడు కదా, ఈ తత్వం కూడా ఆ భక్తుల్లో ఉంటుందంట. ఒక యెహోషువ దేవుని పరిచర్య కోసమే ఎంత అహర్నిశలతో ఎదురు చూశాడో అలాంటి తత్వం కలిగిన వాడంట ఆ భక్తుడు. అలాగే ఒక కాలేబు కావచ్చు, ఒక ఫినెహాసు కావచ్చు, వారిలో ఉన్న ధైర్యము, వారిలో ఉన్న దేవుని యొక్క ఆసక్తి ఆ భక్తుల్లో ఉంటుందట. యథార్థవంతుడైన దావీదు కనబడతాడంట ఆ భక్తునిలో. జ్ఞానము కలిగిన సొలొమోన్ గారు కనబడతాడంట ఆ భక్తిలో. దేవుని పరిచర్యను భుజస్కంధాలను మోసుకొని 3 ఖండాలను తిరిగిన అపోస్తలుడైన పౌలు గారి యొక్క తత్వం కనబడుతుందంట ఆ భక్తునిలో. మరి ఆ భక్తుని గురించి ఆలోచన చేద్దామా? ఆ భక్తుని యొక్క కష్టాలను, బాధలను మనం చవి చూసి ఆ విధంగా మనము కూడా నడుచుకునే విధంగా మనం ముందుకు కొనసాగుదాం. అందరికీ ప్రభునామమున వందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపతో మరలా ఈ విధంగా మీ ముందుకు రావటం జరిగింది కాబట్టి ఆ దేవాది దేవునికి మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున తనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. మరి ఈ విధంగా రావటానికి గల కారణం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచన చేయాలని, దేవుని యొక్క వాక్యమును మనము పరిశీలన చేయాలని, ఈ అంత్యకాలంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పురుకొల్పించుకునే విధంగా ఉండాలని ఒక ఆశతో, ఒక ఆలోచనతో నేను మీ ముందుకు రాగలిగాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకో నాకైతే తెలియదు, కానీ నా మనసు దాదాపు ఒక 10 రోజుల నుండి నా మనసుని ఏదో నువ్వు ఆధ్యాత్మికంగా దశలో ఇంకా పురుకొల్పించుకునే విధంగా ఇంకా కొన్ని మాటలు మాట్లాడు, మరికొన్ని విలువైన సంగతులను ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా, సాధన చేయ విధంగా వాక్యము నాకు సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఈనాటి మధ్యాహ్న కాల సమయం మనం ముందుకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మంచిది ప్రేమ దేవుని వల్ల ఆధ్యాత్మిక జీవితం మనం పురుకొల్పించుకోవడానికి మీరు నాకు చెప్పండి, నేను మీకు చెబుతాను. మనం ఇద్దరము ఈ అంత్యకాలములో, ఈ సాత్విక సంఘములో మనమందరము పరిశుద్ధుల యొక్క జాబితాలలో మనం చేర్చబడి ఆ దేవాది దేవుని యొక్క మహాకృపలో మనం ముందుకు నడవాలని ప్రభునామములో కోరుకుంటున్నాను. ఒక మంచిది ప్రేమ దేవుని వల్ల ఈ రోజు మనం ఆలోచన చేస్తున్న విలువైన అంశం ఏంటిదంటే, ప్రేమ దేవుని వల్ల ఒక భక్తుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఒక భక్తుని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. ప్రేమ దేవుని వల్ల బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు మనకు తెలుసు. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క భక్తికరమైన జీవితం ఎలా లభించింది అని మనం ఆలోచన చేస్తే, వారి ప్రాణాలను పణముగా పెట్టి వారు ఆ భక్తి జీవితాన్ని సంపాదించుకున్నారని మనకు అర్థమవుతుంది. ఒక భక్తుని చూస్తే ఇతనిలాగా బ్రతకాలని మనకు అనిపిస్తుంది, మరొక భక్తుని చూస్తే ఇతనిలాగా మాట్లాడాలని అనిపిస్తుంది, మరొక భక్తుని చూస్తే ఇతని కష్టకాలంలో ఇతడు ఏ విధంగా ముందుకు నడిచాడు కదా, మనము కూడా ఈ విధంగా నడిచింటే బాగుంటుందని మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల మరొక భక్తుని చూస్తే మనకు కనబడుతుంది శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో ఇలాంటి తత్వం మనలో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచనతో మనము సంతోషపడతాం. వారిని చూసి మనము సంతోషపడతాం. అలా ఎందరో భక్తులు ఉన్నారు. అలాంటి భక్తికరమైన జీవితంలో ఎందరో భక్తులు ఉన్నారు కదా. వాళ్ళందరినీ మనము ఒక చోట చేర్చి ఈ భక్తికరమైన జీవితాలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు అన్ని ఒక వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది కదా, అమోఘంగా ఉంటుంది కదా. అంటే అవును, అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుందని మనం గుర్తుకు చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల మన ఎవరు ఆ భక్తుడు?
నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఈ ప్రపంచంలో ఏదో ఒక విధంగా మనకు శోధిస్తే మనం వెంటనే ఏదో ఒక దశలో ఏదో ఒక విధంగా పడిపోతుంటాం. కానీ ఈ భక్తునికి మాత్రము పలు శోధనలు వచ్చినా అతడు దేవుడు మాత్రం విడవడు. ప్రేమ దేవుని వల్ల అతడు మాత్రము దేవుని విడవడు, విడిచిపెట్టే తత్వము తన ఆలోచనలో తన ఉద్దేశాలలో లేవు. అంతగా భక్తికరమైన జీవితంలో జీవించిన భక్తుడని నేను నా గుండె మీద చేసుకొని నేను చెబుతున్నాను ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఎవరు ఆ భక్తుడు? ఆ భక్తుని గురించి ఎక్కడ రాయబడింది బైబుల్ అంటే మీకు తెలుసు. ఆ భక్తుని పేరు మీకు చెప్పగానే మీరేమనుకుంటారు తెలుసా? ఇతడా అని అనుకుంటాం మనం. ఇతడే. ఎవరు ఆ భక్తుడు అంటే హెజ్కేలు గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఆ మాట ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక పేరు చూద్దాం. 14వ వచనం, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రేమ దేవుని వల్ల. నోహావును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశముల నుండిన వారు తమ నీతి చేత తమను తామే మాత్రమే రక్షించుకొంచు కొందరు ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే మనకు దానియేలు గ్రంథం, క్షమించండి, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో నోహావు కనబడుతున్నాడు, దానియేలు గారు కనబడుతున్నారు, యోబు గారు కూడా కనబడుతున్నారు. వారి వారి దేశాలలో, వారి వారి ప్రాంతాలలో వారి నీతి చేత వారే కాపాడబడినట్లుగా మనకు కనబడుతుంది. ఈ ముగ్గురిని ఇందులో ఎవరిని మనం పాయింట్అప్ చేసుకొని మనము చూడాలంటే దానియేలు గారిని మనం పాయింట్అప్ చేసుకొని చూడాలి. ఎందుకు దానియేలు గారిని మీ ముందుకు నేను తీసుకొని రావడం జరుగుతుంది తెలుసా? ఒకసారి మీకు కొద్దిగా లోతుగా పరిశీలన చేయడం, ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నోహావు గారు ఏ కాలానికి చెందినవాడు అంటే పితరుల కాలానికి చెందినవాడు. అలాగే యోబు గారు కూడా పితరుల కాలానికి ఇంచుమించు చెందినవాడుగానే మనకు కనబడుతున్నాడు కదా. అవును, పితరుల కాలానికి చెందినవాడుగా మనకు యోబు గారు కూడా కనబడతారు. మళ్ళీ ఇక్కడ నోహావు గారు ఈ యోబు గారు పితరుల కాలానికి చెందిన వాడైతే మరి ఈ దానియేలు గారు చూడండి చరిత్ర కాలానికి చెందినవాడు కదా. అవును, చరిత్ర కాలానికి చెందినవాడు చెప్పొచ్చు, ప్రవక్తల కాలానికి చెందినవాడని కూడా మనము చెప్పొచ్చు ప్రేమ దేవుని. అలాంటి ప్రవక్త దానియేలు గారు తనకొచ్చిన కష్టతరమైన జీవితము, తన బతికిన జీవిత విధానము మనం ఆలోచన చేస్తే ప్రేమ దేవుని వల్ల మనం ఆలోచన చేస్తే నిజం చెప్తున్నాను, ఆయన కోసము బ్రతకటానికి కొన్ని అడుగులు ముందుకు వేస్తాం. ఆయన కోసం బ్రతకడానికి కొన్ని అడుగులను మనము ముందుకు వేస్తాం ప్రేమ దేవుని వల్ల. నేను ఒక మాట అడుగుతాను, బాగా చూడండి. ఏంటిది మాట అంటే, మన పితృల కాలానికి చెందినవాడు అయిన నోహావు కనబడుతున్నాడు, యోబు గారు కనబడుతున్నారు. మన అబ్రహం గారు లేడా? ఈశాకు లేడా? యాకోబు లేడా? చెప్పండి. మోషే లేడా? యెహోషువ లేడా? అహరోను లేడా? చూడండి, మీరు ఆలోచించేయండి కొద్దిగా. అహరోను ఉన్నాడు, మోషే ఉన్నాడు, మళ్ళీ ఇంకా బాగా చెప్పాలంటే యెహోషువ గారు ఉన్నారు, ఫినియాస్ గారు ఉన్నారు, కాలేబ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ పితరుల కాలానికి చెందినవారే కదా. అవును, పితరుల కాలానికి చెందిన వారే. మన దేవుడు ఎందుకు ఈ ఇద్దరి మధ్యలో ఈ దానియేలు గారి పేరు ఎందుకు ఉంచాడు అంటే, ఏదో ఒక ఆయన గురించి చెప్పాలని ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఆయన గురించి చెప్పాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఇంకొద్దిగా అలాగనే కొన్ని చరిత్ర కాలానికి వద్దాం రండి. దావీదు లేడా? సొలొమోను లేడా? చూడండి, దావీదు గారు ఉన్నారు, సొలొమోను గారు ఉన్నారు, ఆషాబు గారు ఉన్నారు, ఆషా గారు ఉన్నారు కదా. మరి వారి పేర్లు తీసుకోకుండా ఈ హెజ్కేలు గ్రంథంలో ఈ 14వ అధ్యాయంలో ఈ 14వ వచనంలో తన గురించి ఎందుకు దేవుడు చెప్పిస్తున్నాడు అంటే ఏదో ఉంది దానియేలు గారి గురించి. ఏదో ఈరోజు తన గురించి మనకు నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఆశపడుతున్నాడు. చూడండి ఏంటిది ఆ యొక్క విధానం, దానియేలు గారున్న యొక్క విధానంలో అని మనం క్షుణ్ణముగా మనం పరిశీలన చేయగలిగితే కొన్ని విలువైన సంగతులు మనకు కనబడతాయి ప్రేమ దేవుని వల్ల. ఈ హెజ్కేలు గ్రంథంలో చూడండి,
ఇందులో 48 అధ్యాయాలు ఉంటాయి ఈ హెజ్కేలు గ్రంథంలో. ఈ హెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలలో 6 భాగాలు. ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 భాగాలు ఉంటాయి. మనం చదువుతున్న ఈ 2వ భాగము, ఇది మనం చదువుతున్న ఈ 2వ భాగం గురించి కొద్దిగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 14వ అధ్యాయం ఉంది కదా, ఈ 14వ అధ్యాయంలో ఇది 2వ భాగానికి చెందినది. ఇది 2వ భాగానికి చెందినది. దేని గురించి చెందినది అంటే యెరూషలేము గురించి చెందినది మనకు గుర్తు చేసుకోవాలి. ఏ యెరూషలేము ప్రాంతం ఉందో ఆ యెరూషలేము ప్రాంతం గురించి, అక్కడున్న ప్రజానికముల గురించి జరుగుతున్న సంభాషణను మీరు గుర్తుకు చేసుకోవాలి. ప్రేమ దేవుని వలన గుర్తుకు చేసుకోవాలి. చూద్దాం. ఈ హెజ్కేలు గారు దానియేలు గురించి ప్రస్తావిస్తున్నారు కదా. ఈ హెజ్కేలు గారు దానియేలు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని కొద్దిగా మనము ఆలోచన చేస్తే ఒక్కసారి దానియేలు గ్రంథానికి మనం వెళ్దాం. దానియేలు గారి గ్రంథానికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఒక మాట, ఒక సందర్భం కనబడుతుంది. ఈ దానియేలు గారు ఎవరి కాలానికి చెందినవాడు అంటే 2 రాజుల మధ్య చెందినవాడుగా మనకు కనబడుతున్నాడు. చూడండి, 2 రాజుల మధ్య చెందినవాడిగా మనకు కనబడుతున్న ఒకటి యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో కనబడుతున్న విషయం చూస్తున్నాం మనం. అప్పుడే మన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరలా మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ఒక నెబుకద్నెజరు గారు కూడా మనకు కనబడుతున్న విషయం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని వలన మనం ఇంతకు ఈ యెహోయాకీము గారి గురించి కొద్దిగా మనము ఆలోచన చేస్తే, ఈ యెహోయాకీము గారికి మరొక పేరు కూడా బైబిల్లో రాయబడింది. ఎక్కడంటే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ యెహోయాకీముకు మరో పేరు కూడా ఉంది. అది ఎల్కాయిము. ఏం పేరంట? ఎల్కాయిము. ఇతడు ఎలాంటి వాడు తెలుసా ప్రేమ దేవునులరా? ఎవరు? ఈ ఎల్కాయిము అనుకోవచ్చు, లేకపోతే యెహోయాకీము అని కూడా మనం అనుకోవచ్చు. ఇతడు ఎలాంటి వాడు తెలుసా? చాలా భయంకరుడు వాడతాడు. ఎలాంటి భయంకరుడు తెలుసా? దేవుడు అంటే భయం లేనివాడు, భక్తి లేనివాడు, దేవుని ఆజ్ఞ అంటే శిరస్సు వహించేవాడు కాదు. ఎవరు? ఈ యెహోయాకీము, ఈ ఎల్కాయిము అనే వ్యక్తి. అలాంటి యూదా రాజుగా ఉన్న ఇతడు, మళ్ళీ యూదా అంటే మీకు తెలుసు అనుకుంటాను, ఆ యూదుల రాజులో దేవుడే సింహాసనం ఇచ్చినా కూడా దేవుని లెక్క చేయని వాడు, ఒక భయంకరమైన క్రూరుడు అని మీకు చెప్తున్నాను నేను. ఇతడు ఎలాంటి వాడు తెలుసా? ఒక చోట మనకు ఇరిమియా గ్రంథంలో ఒక మాట కనబడుతుంటది ప్రేమ దేవునులారా. ఇరిమియా గ్రంథమును ముక్కలుగా చేసేలాగా మనకు కనబడుతుంటది. చూడండి, ఇరిమియా గ్రంథమును ముక్కలుగా చేశారంట. అదే దేవుని వాక్యం అంటే భయం లేనివాడు. ఏంటంట? దేవుని వాక్యం అంటే భయం లేనివాడు ఎవరు అంటే ఈ యెహోయాకీము అని చెప్పొచ్చు, లేకపోతే ఎల్కాయిము అని కూడా మనము చెప్పొచ్చు. ఏ సందర్భంలో జరిగింది ఈ ఇరిమియా గ్రంథం యొక్క గ్రంథాన్ని చింపివేయడం అంటే మనకు కనబడుతున్న సందర్భము 46వ ఇరిమియా గ్రంథము 46వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనకు ప్రారంభం అవుతుంది. ప్రేమ దేవుని వలన కర్మేషు ఫరోనెకు ఓడించిన తర్వాత జరుగుతున్న సందర్భం ప్రేమ దేవుని వలన. ఫరోనెకు కోరేషును ఓడించిన తర్వాత అని మనకు జరుగుతున్న సందర్భం మీరు గుర్తు చేసుకోవాలని ప్రభునామమును కోరుకుంటున్నాం. అంటే యుద్ధం వస్తుంది, యుద్ధములో ఇలా జరుగుతుంది, మీరు ఏం చెప్పని చెప్పినప్పుడు ఆయన యుద్ధం చేసిన వాడిగా మనకు కనబడుతుంది. ఎవరు? ఈ యెహోయాకీము గారి గురించి మనం కనబడుతున్నమాట. అంటే ఆ యెహోయాకీము అంత భయంకరుడు, అంటే అంత భయంకరుడు. ఎవరు? ఈ యెహోయాకీము గారు. అంతేకాదు ప్రేమ దేవుని వలన అతడు చెరకు తీసుకుపోయిన ప్రతి ఒక్కరికి ఏం చేసేవాడు తెలుసా? ఈ యెహోయాకీము గారు చాలా భయంకరంగా హింసించేవాడు ఈ యెహోయాకీము. వీడే అలా ఉన్నాడు. ఎవరు? ఈ యెహోయాకీము. మరి మనం చదువుకుని మొదటి వచనంలో దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుకున్నాం కదా. 2 రాజుల మధ్యలో ఉన్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతను దానియేలు గారు అనుకున్నాం కదా. మళ్ళీ మరొక రాజు ఎవరంటే ప్రపంచానికి పరిపాలన చేసిన నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్య అధిపతి, కల్దీయుల రాజును మనం కూడా చెప్పొచ్చు ప్రేమ దేవుని వలన. ఇతడు ఎలాంటి వాడు తెలుసా? చాలా భయంకరమైన మూర్ఖుడు. నిజం చెప్పాలంటే, ఇతని గురించి చెప్పాలంటే మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తుంటారు. మన భారతదేశంలో 10 సంవత్సరాల కింద ఉన్న ఒక వ్యక్తి గుర్తుకొస్తుంటారు. ఎవరంటే నరేంద్ర మోడీ గారు. చాలా భయంకరుడు, చాలా భయంకరుడు. ఎందుకు నువ్వు నరేంద్ర మోడీ గారిని మీరు ఇలా తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావంటే కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు
చూడాలని నేను ప్రభునామమున కోరుకుంటున్నాను. ఎందుకు ఈ నెబుకద్నెజర్ ఇంత భయంకరమైన వాడు అంటే, అవును అంతటి భయంకరమైన వాడు. ఎందుకంటే ఆ నెబుకద్నెజర్ రాజుగారి యొక్క కల్దీయుల యొక్క మతానికి చెందినవాడు కాబట్టి, ఆ కల్దీయుల యొక్క మతం కావచ్చు, కల్దీయ భాష కావచ్చు, కల్దీయ యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, చెరుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేసేవాడు తెలుసా? వారి మీద రుద్దేవాడు ప్రేమ దేవుని వల్ల. ఎవరి మీద? చెరుకు వెళ్ళిన ఆ యూదుల మీద రుద్దేవాడిని మీరు గుర్తుకు చేసుకోవాలి. ఇప్పుడు యూదుల దేవుడు ఎవరు అంటే యెహోవా కదా. అవును, యూదుల దేవుడు యెహోవా. ఆ యూదుల దేవుడిని మరిపించే విధంగా, ఆ యూదా భాష రాకుండే విధంగా చేసే విధంగా మాట్లాడించేవాడని మీకు నేను ప్రభునామమున కోరుకుంటున్నాను. మీకు నేను ఎలా చెప్పగలుగుతారు బ్రదర్? ఎలా చెప్పగలుగుతారు సార్ మీరంటే? ఒక మాట మీకు చెప్పడానికి నేను పూనుకుంటున్నాను ప్రేమ దేవుని వల్ల. చూద్దాం ఒకసారి ఈ దానియేలు గారి గురించి ఎప్పుడు ఎలా చెరుకు వచ్చాడు మనం జాగ్రత్తగా మనము చూద్దాం ప్రేమ దేవుని వల్ల. 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం జాగ్రత్తగా మనం చూద్దాం. రాజు అస్నీరాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజవంశములోను ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత కలిగిన జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరందు నిలవదగిన కొందరును బాలును రప్పించి కల్దీయ విద్యను భాషను వారిని నేర్పుము. చూడండి, అంటే వాళ్ళ కల్దీయ విద్యను వారి భాషను నేర్పాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? రాజవంశములు పుట్టిన వారు కావాలంట. ఎక్కడంటే రాజవంశములు పుట్టిన వారు కావాలంట. ఆ రాజవంశములు పుట్టిన వారు గురించి ఒక మాట కూడా చెబుతున్నాడు. ఏమని? వారు సౌందర్యంగా ఉండాలంట. ఎలా అంట? అందంగా ఉండాలంట, సౌందర్యంగా ఉండాలంట. సౌందర్యం ఏ లోపము కూడా ఉండకూడదంట. అంతేకాదు సకల జ్ఞానములో సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారిగా వాళ్ళు ఉండాలట. అంతేకాదు తత్వజ్ఞానంతో కూడుకున్న వారు కూడా ఉండాలట. ఏంటంట? తత్వజ్ఞానంతో కూడుకున్న వారు కూడా ఉండాలంట. ఎందుకోసం అంటే ఈ తత్వజ్ఞానం కలిగిన వారు ఎందుకు ఉండాలి? సౌందర్యం ఎందుకు ఉండాలి? సకల విద్యలు ఎందుకు ప్రావీణ్యం కలిగిన వారిగా ఉండాలి? అలాంటి బాలులను నువ్వు తీసుకొని రమ్మని ఆ నెబుకద్నెజర్ రాజు గారు సెలవిస్తున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. చూడండి, మరి అలాంటి సమయంలో జరుగుతున్న విధానం మనం చూడగలిగితే ఈ నెబుకద్నెజర్ ఏం చేస్తున్నారు తెలుసా? కల్దీయుల భాష నేర్పించడానికి అడుగులు వేస్తున్నాడట. ఎక్కడ? కల్దీయుల భాష నేర్పించడానికి అడుగులు వేస్తున్నాడట. ఇంకా ఈ మాట చెప్పిన చిన్న ప్రయత్నం చేస్తాను మీకు నేను. ఎందుకంటే కల్దీయుల భాషను ఎందుకు నేర్పియాలంటే వారి మతాన్ని మర్చిపోవాలి, వారి దేవుని మర్చిపోవాలి, వారి ఆచార వ్యవహారాలు మర్చిపోవాలి అని గుర్తు మనకు అర్థమయ్యే విధంగా మనకు కనబడుతుంది. ఇలాంటి విధానమే మనకు చైనాలో కూడా జరుగుతుంది ప్రేమ దేవుని వల్ల. ఎక్కడ జరుగుతుంది అంటే చైనాలో కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది చైనాలో? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎవరైనా చైనా ప్రాంతంలో ముస్లింలు ఉన్నారనుకోండి ప్రేమ దేవుని వల్ల, అక్కడ ఒక నిబంధన ఉంది. ఏంటిది ఆ నిబంధన అంటే ముస్లిం వాళ్ళు గడ్డలను పెంచకూడదు, ముస్లిం స్త్రీలు బుర్కాలు వేయకూడదు. చూడండి, బుర్కాలు వేయకూడదు అనే భావన మనకు కనబడుతుంది చూడండి. చూడండి. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఆ ఇస్లామిక్ ఆ యొక్క ఉర్దూ భాషను వారు మర్చిపోయి చైనా భాషను మాట్లాడే విధంగా ఆ చైనా అధిపతి అయిన వ్యక్తి అధికారైన వాడు వారి మీద ఎంత కర్కశముగా ఒక నియంతగా వారి మీద పాలన చేస్తున్నా మీరు గుర్తుకు చేసుకోవాలి. అలాగే మన భారతదేశానికి వస్తే సేమ్ అలాగనే జరుగుతుంది. అంతగా జరగటం లేదులే, కొద్దిగా అందులో 50% జరుగుతుంది. ఏంటిదని అంటే వారి యొక్క దేవతలను ఆరాధించాలి, వారి యొక్క దేవతలను ఆరాధించాలి అనే విధంగా మాట్లాడుతున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. ఏమని మాట్లాడుతారు తెలుసా? వాళ్ళు జై శ్రీరామ్ అనండి అంటారు. మా దేవులను మా దేవతలను కొన్ని లక్షల సంవత్సరాల కిందట, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఉన్నవారని వారు వ్యక్తపరుస్తున్నవారు చూడండి. మరి అలా మాట్లాడుతున్న ఈ మన హిందూ భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి వారు అంటే మత పిచ్చి కలిగిన వారు కూడా ఉన్నారు. మరి ఈ బబులోను రాజు ఎవరంటే మత పిచ్చినోడు, మత పిచ్చి కలిగిన వాడు. ఈ చైనా రాజు ఎవరంటే వాడు కూడా మత పిచ్చి కలిగిన వాడు. చూడండి, మరి అలాంటి ఎవరు ఈ బబులోను సామ్రాజ్య అధిపతి నెబుకద్నెజరు ఏం చేస్తుందో తెలుసా? తీసుకురండి బాలులను. వారికి ఏం చేయాలి తెలుసా? మీరు ముందుగా కల్దీయ భాషను నేర్పండి, వారి భాషను మార్పిచ్చేసేయండి.
మనం మాట్లాడుతున్న ఒక భాష తెలుగు ఉందనుకోండి, ఈ తెలుగును మానిపించేసేయండి, కల్దీయ భాష నేర్పించండి. ఏంటంట? కల్దీల భాష నేర్పించండి. చూడండి, ఆ కల్దీయ భాష నేర్పించాలంట. మొదటిది తను నేర్చుకుంటున్న మాతృభాషను విడిచిపెట్టమని దానియేలు గారి మీదకి శోధన వచ్చింది. ప్రేమ దేవుని వల్ల శోధన వచ్చింది. చూడండి, రెండోది కూడా చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, రెండోది, మరియు 5వ వచనం చదువుతున్నాను. మరియు రాజు తాను భుజింపు ఆహారం నుండి, తాను పానము చేయు ద్రాక్షారసం నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లుగా ఆజ్ఞాపించెను. చూడండి, ఎవరైతే యూదా ప్రాంతముల నుండి చెరకు తీసుకొచ్చిన వారు ఉన్నారు కదా, రాజవంశంలో చెందిన వారు ఉన్నారు కదా, సౌందర్యవంతులు ఉన్నారు కదా, తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారు కదా, మరి అలాంటి వారిని ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు కల్దీల భాష నేర్పించడానికి ముందుగా మీరు చేయండి. రెండవది ఏం తెలుసా? రాజు ఎలాంటి ఆహారం భుజిస్తే, రాజు ఎలాంటి పానీయం సేవిస్తే వీళ్ళు కూడా అలాగనే సేవించాలి. రాజు ఏ ఆహారం తింటే అదే ఆహారం వీళ్ళు తినాలట. ఎందుకంటే యూదులకు ఒక ఆచారం ఉంటుంది ప్రియమైన దేవుని. అది ఏంటిది ఆచారం అంటే, కొన్ని జంతువులను తినకూడదు అంటారు చూడండి, కొన్ని పక్షులను తినకూడదు అంటారు చూడండి, కొన్ని జంతువులను, కొన్ని పక్షులను, కొన్ని చేపలను తినొద్దు అంటారు చూడండి. ఎవరికి? యూదులకు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు చూడండి. కానీ దేనిని బట్టి మనం ఆలోచన చేస్తున్నాము. ఈ రోజు కూడా కొంతమంది మనకు హలాల్ చేస్తేనే మనం తింటాం చూడండి. ఒక ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అది కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు వచ్చి కోస్తేనే మనం తింటాం. ఒక హలాల్ చేస్తే కదా. అలాగనే ఇలాంటి విధానాన్ని ఎవరు ఈ నిషేధింపబడిన ఆహార వస్తువులను వీళ్ళకు తినిపించండి. ఏంటంట? తినిపించండి అనే విధంగా రాజు అధికారం శాసనం చేశాడంట. దేవుని వల్ల రాజు శాసనం చేశాడంట. చూడండి, తినే ఆహారం కూడా చెప్తున్నాడు. ఆ తినే ఆహారం గురించి కూడా ఏమని చెబుతున్న ఒక మాట చూద్దాం. తాగి దాని గురించి కూడా మాట్లాడదు. ద్రాక్షారసము పానీయముగా చేయండి. ఏంటంట? ద్రాక్షారసం పానీయం కూడా చేయమంటున్నాడు. చూడండి, ద్రాక్షారసం అని మనం తాగుతున్న ఫ్రూట్ జ్యూస్ కాదు. ఇప్పుడు మత్తును అలవాటు చేయండి, ఆహార వస్తువును అలవాటు చేయండి, మత్తును అలవాటు చేయండి. విధంగా మనం మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియమైన దేవునులారా. ప్రభులో వచ్చి ఒకరు నిలబడి నీతిగా, న్యాయంగా, పూర్వము చీకటి కాలాన్ని, చీకటి ప్రపంచానికి విడిచిపెట్టి నూతన తత్వాన్ని, నూతన విధానానికి వస్తే, ఈ రోజు క్రైస్తవుల మీద ఏమంటున్నారో తెలుసా? మత మార్పిడి చేస్తున్నారు. మతం మార్పిడి కాదు బ్రదర్, ఇది మనసు మార్పిడి. ఇది చీకటి హృదయాన్ని తీసివేసి దేవుడు వెలుగునిచ్చిన హృదయాన్ని ఇస్తాడని ఒక విధానాన్ని బైబిల్ చెబుతున్న విధానం ఇది. అందుకే చెప్తుంది బైబిల్. ఏమని చెప్తుంది ఒక చూద్దాం. ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం ప్రేమ దేవుని. చూడండి, ద్రాక్షారసమును ఏంటంట? అలా 3 సంవత్సరాలు ఇవ్వండి. ఏంటంట? 3 సంవత్సరాల వారికి ఇవ్వండి. అప్పుడు అంటారంట ఏంటి? మాకొద్దు దయచేసి. చూడండి 10వ వచనము, మీ కన్నపానులు నియమించిన రాజుకు నా యజమానుకు నేను భయపడుచున్నాను. మీ 7 బాలుల ముఖముల కంటే మీ ముఖములు కుసించినట్టు ఆయన కనబడిన నేల. అట్లయితే మీ రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు అని అంటుంది. చూడండి ప్రేమ దేవుని వల్ల ఏమంటున్నారు చూడండి. మీరు చెప్పినట్లు ఈ ఆహార వస్తువులను మీరు నాకు వద్దు అంటున్నారు. మీరు తినకపోతే మీ ముఖాలు ఒకవేళ నీరసించిపోతే ఏమంటారు చూడండి, మాంసం తింటే నీరసించిపోతుందంట ముఖం. ద్రాక్షరసం తాగితే అంటే మత్తు తాగితే మీ ముఖాలు క్షీణించిపోతాయి అని తాగకపోతే క్షీణించిపోతాయి అని అనుకుంటున్నారు. ఈరోజు మన వాళ్ళు ద్రాక్షరసం తాగటం అంటే మద్యం తాగటం మనకు గ్లామర్ వస్తుంది అనుకుంటున్నారు. బిర్యానీలు తింటే గ్లామర్ వస్తుంది అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాదు, గ్లామర్ ఎలా వస్తుందో బైబిల్ చెప్తున్న మాట. మాకొద్దండి ప్లీజ్, దయచేసి దానియేలు గారు అంటున్నారు, ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి, మీ పాదాలను పట్టుకుంటాను. నాకు అలవాటు లేని ఆహార వస్తువులు నాకొద్దు, అలవాటు లేని పానీయం నాకొద్దు, నన్ను నేను అపవిత్రంగా చేసుకోండి సార్, ప్లీజ్ సార్ అని ఆ దానియేలు గారు ఆ అధికారికి బ్రతిమాలుకుంటున్నాడు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఆ అధికారికి బ్రతిమాలుకుంటూ ఒక మాట అంటాడు, నాకు 10 రోజులు చూడండి,
నాకు 10 రోజులు చూడండి, ఈ శాకాహార ధాన్యాలు మాత్రం నాకు ఇవ్వండి. ఆ శాకాహార ధాన్యాలు ఇస్తూ ఎవరైతే ఈ ద్రాక్షారసం, ఎవరైతే ఈ ఆహార అలవాట్లు, ఎవరు రాజు తింటున్న ఆహారమును ఎవరైతే తింటున్నారో వారిని, మమ్మల్ని చూడండి, వారి ముఖాలు జ్ఞానవంతంగా కనబడతాయా, మా ముఖాలు జ్ఞానవంతంగా, ప్రకాశవంతంగా, తేజోవంతంగా కనబడతాయి, మీరు పరిశీలించని చెప్పాడు. చూడండి, ఒకటి ముందుగా విద్యను మార్చాలను, మాతృభాషను మార్చాలనుకున్నారు, ఆ తినే ఆహార అలవాట్లు మార్చాలనుకున్నారు, అలవాట్లు లేని మత్తు పానీయం కూడా మార్చాలనుకున్నారు. చూడండి, ఈ 3 జరిగింది. చూడండి, ఎవరికి? దానియేలు గారి జీవితంలో. దానియేలు గారి జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి దేవునికి దూరం చేసే విధంగా వస్తున్నారు. చూడండి ప్రేమ దేవునులగా చూద్దాం ఒకసారి 10వ వచనమును మనం ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఈ కన్నపానులు నియమించిన రాజు ఒకవేళ మీ ముఖమును క్షీణించిపోతే ఆ రాజు నన్ను ఏం చేస్తాడు తెలుసా? నన్ను చంపేస్తాడు. కాబట్టి దయచేసి నన్ను మీరు అలా అనొద్దని, లేదు ప్లీజ్ అని మనకి ఎక్కడ కనబడుతుంది తెలుసా? 12వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి ప్రేమ దేవునులరా, భోజనముకు శాఖధాన్యములను, పానముకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములో రాజు నియమించిన భోజనము భుజించిన బారుల ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసుల ఎడల జరిగింపుము. చూడండి, 10 రోజులు చాలా డిఫరెన్స్ మాకు ఇవ్వండి, వారి ముఖాలను మా యొక్క ముఖాలను. చూడండి, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి అన్నారు. అంటే ఆహార అలవాట్లు కూడా వారి ఆధీనంలో లేనట్లుగా మనకు కనబడుతుంది. మరొకడు కూడా మనకు కనబడుతుంది. 4వది ఏం తెలుసా? పేరు. దానియేలు గారి పేరు ఏం మార్చారు తెలుసా? బెల్షాజర్ అనే బయలు దేవతల యొక్క పేరు పెట్టారు. చూడండి, కల్దీయులు ఎక్కువగా అన్ని దేవతలను ఆరాధిస్తారు, కల్దీయుల యొక్క బయళ్ళ దేవతలను ఆరాధిస్తారు ప్రేమ దేవునులరా. అందుకే ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశారు తెలుసా? దానియేలు గారికి బెల్షాజర్ అని పేరు పెట్టారు. చూడండి, బెల్షాజర్ అని పేరు పెట్టారు. చూడండి ప్రేమ దేవునులరా. అయినా కూడా దేవుని మాత్రము విడిచి పెట్టలేదు అని మీరు గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవునులరా. విడిచి పెట్టలేదని మీరు గుర్తుకు చేసుకోవాలి. చూడండి, ఇంకా మీకు అర్థం కాదు అలాంటి విధానము దానియేలు గారి మీద అంత భయంకరమైన ఆ క్రూరుడైన నెబుకద్నెజరు చేశాడు అంటే అవును చేశాడు అని మనకు కనబడుతుంది. ఇంకా కొద్దిగా మీకు అర్థం కాడానికి ఎవరైతే ఇలా అన్నపానములు పుచ్చుకోకుండా ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నమాట. ఈ 4 బాలుల సంగతి ఏమనగా వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధముగా దర్శనములో స్వప్న స్వభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. చూడండి, శాకాహారం తింటే గ్లామర్ వస్తుందంట, శాకాహారం తింటే వివేచన వస్తుందంట, శాకాహారం తింటే ఏమొస్తుందంటే జ్ఞానం పెరుగుతుందంట, శాకాహారం వస్తే శాస్త్రవేత్తల కన్నా గొప్పగా మారిపోతారట. చూడండి, అలా చెబుతున్న విధానం మనకు కనబడుతున్న బైబిల్ చెబుతున్న బోధ ప్రేమ దేవుని వల్ల. చూడండి, జ్ఞానం అందుకే చాలా మంది జ్ఞానం ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఒక అగ్రగణ్య కులాలకు ఉంటాయి ప్రేమ దేవుని వల్ల. చూడండి, అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, తత్వజ్ఞానం ఉంటుంది, వారు త్వరగా ఎన్ని విధాలుగైనా సరే వారు మాట్లాడుతుంటారు. చూడండి, మళ్ళీ అలాగనే బైబిల్ చెప్తున్న మాట. ముందుగా దానియేలు గారికి భాష మార్చడానికి ప్రయత్నం చేశారు, ఆహార అలవాటును మార్చడానికి ప్రయత్నం చేశారు, తాగే పానీయంను మార్చడానికి ప్రయత్నం చేశారు, చివరిగా పేరును కూడా మార్చే విధంగా ప్రయత్నం చేశారు. చూడండి ప్రేమ దేవుని పేరును కూడా మార్చే విధంగా ప్రయత్నం చేశారు. చూడండి, అవును పేరును కూడా మార్చే విధంగా ప్రయత్నం చేశారు. మరొక విషయం కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే దానియేలు గారి గురించి ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ఏం చెప్పింది తెలుసా? దేవుని కూడా మార్చాలనుకున్నారు ప్రేమ దేవుని వల్ల. దానియేలు గారు దేవుని మార్చేయాలనుకున్నారట. చూడండి, ఎంత శోధన వస్తుంది చూడండి, ఎలాంటి విధానంతో కూడుకున్న పలు రకాలతో కూడుకున్న ఒక రాజు దానియేలు ఎలా శోధిస్తున్న చూడండి. అంటే అవునని కనబడుతుంది. చూడండి, దానియేలు గారి యొక్క జీవితంలో మనకు కనబడుతున్న విధానం చూడండి. మరి అలాంటి సమయంలో 6వ అధ్యాయంలో ఏం చేస్తారో మీకు తెలుసు అనుకుంటాను దేవుని. ఒక ప్రతిమను తీసుకొచ్చారంట. ఆ ప్రతిమ వెంబడికి ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళాలంట. నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న ఆవేదన అన్ని ఆ ప్రతిమకే చెప్పాలని అక్కడ రాజశాసనం తీసుకొచ్చారు. చూడండి, అలా తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏం తెలిసింది తెలుసా? చివరికి దానియేలు గారు ఆ ప్రతిమకు నేను నమస్కరించాను,
ఆ ప్రతిమకు నేను సాగిలపడను, నా దేవుడైన యెహోవాకి నేను సాగిలపడతాను అని దానియేలు గారు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి 2 చేతులెత్తి దేవునికి ప్రార్థించాడు. ప్రేమ దేవుని వల్ల దేవునికి ప్రార్థించాడు. చూడండి, ఇలాంటి శ్రమలో, ఇలాంటి విధానంలో ఒకవేళ మనం ఉంటే మనము కూడా పడిపోతామేమో. చిన్న చిన్న వాటికి పడిపోయేవారుగా మనం లేమా ప్రేమ దేవుని వల్ల? అబద్ధానికి పడిపోతలేమా? ఆశకు పడిపోతలేమా? తినే ఆహారకు పడిపోతలేమా? కట్టుకునే బట్టకు పడిపోతలేమా? చూడండి, మరి ఎన్ని శోధనలు వచ్చినా తను పడిపోలేదు, నిలబడ్డాడు దానియేలు గారు అంటే మీరు గుర్తు చేసుకోండి. తాను బాలుడైన 16 సంవత్సరాల నుండి వృద్ధాపం వరకు ఇదే దానియేలు గారు భక్తిని ఇంత కూడా తగ్గలేదు. ప్రేమ దేవుని వల్ల దానియేలు గారు భక్తి ఇంత కూడా తగ్గలేదు. చూడండి, 60 సంవత్సరాల వరకు భక్తి తగ్గలేదంట. నిజం చెప్తున్నాను, మన భక్తికి మనం పరిశీలన చేస్తే 6 రోజులైనా మన భక్తి ఉంటుందా? దానియేలు గారి భక్తి 60 సంవత్సరాలు ఉంటే మన భక్తి 6 రోజులు ఉంటుందా? దానియేలు గారి మీదకి వచ్చిన శ్రమలు నీ మీదకి వస్తే నువ్వు నిలబడగలుగుతావా? కాబట్టి ప్రేమ దేవునులారా, ఎందుకు ఆ హెజ్కేలు గారు ఎందుకు ఈ దానియేలు గారిని ఈ నోహాబు మధ్య, యోబు గారి మధ్య ఎందుకు ఉంచారంటే, వాళ్ళు వారి కాలాన్ని చెందితే ఇతడు ఒక ప్రత్యేక కూడుకున్నవాడు అని దానియేలు గారి గురించి మనకు మాట్లాడిన విధానం ప్రేమ దేవునులారా. ఎన్ని శ్రమలు వచ్చిన దానియేలు గారు దేవుని విడిచిపెట్టలేదు. మనం కూడా అలా విడిచిపెట్టకుండా ఉండాలని ప్రభు నామమున కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.